అదిగో అక్కడ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ₹2.49 సెక్కీతో ఒప్పందం చేసుకుంటేనే గగ్గోలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు యాక్సిస్ అనేటువంటి సంస్థతో ₹4.60 400 మెగావాట్లు 25 సంవత్సరాలకు ఒప్పందం చేసుకుంది. అదే మరి వాళ్ళు చేస్తే సంసారం, ఎదురోళ్ళు చేస్తే అక్రమం. మరి మేము ₹2.49 మేము ఒప్పందం చేసుకుంటేనే అవినీతి పాల్పడిందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ రకంగా ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు? మరి అదే సార్ సంపద సృష్టి అంటే ఇందులో మీరు ఎంత కొట్టేశారు అవన్నీ చెప్పేస్తారేంటి? మరి మీ తాలూకు వాటా ఎంత? అలాంటివన్నీ వాళ్ళు చెప్పరండి. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఈ ఒప్పందం జరిగిన ఏ టీవీ ఏ ఛానల్లో చూపించిపోవడం అనేటువంటిది. అంటే వాళ్ళు కనబడట్లేదా? ఇలాంటివన్నీ వాళ్ళకి కనపడవండి. చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది లేదు కాబట్టి మేము మాట్లాడమని చెప్పి అనుకుంటారా? ఏమో సార్ వాళ్ళకి వినపడదండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని ఆర్టికల్స్ అండి? అబ్బో పోటీలు పడి రాశారు. ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో రకరకాలైనటువంటి ఆర్టికల్స్. ఇప్పుడు మాత్రం తేలు కుట్టిన దొంగల్లాగా కిక్కురు మంటం లేదు.